మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్యానా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. రీసెంట్గా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఇలా పాల్గొన్న 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు. ఢిల్లీలో అయితే 0కి పరిమితమైన పరిస్థితి. సో కేటీఆర్ అంటూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం, రేవంత్ ఒక ఐరన్ లెగ్ అని చెప్పేసి. సార్ కేటీఆర్ బయట ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా, 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. సార్ ఐరన్ లెగ్ అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీలో కొత్త అంతకుముందు ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి వెళ్ళి ఓడగొట్టాలి. 0-0 ఇప్పుడు 0 ఆ మేరకు వస్తే 2% ఓటింగ్ పెరిగింది. 4.3 నుంచి 6.4% పెరిగింది. అంటే రేవంత్ రెడ్డి చెప్పుకోవాలి, నేను వెళ్ళి 50% ఓటింగ్ పెంచారు కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో అని. అందువల్ల రేవంత్ రెడ్డి వల్ల 0 రాదు, రేవంత్ రెడ్డి వల్ల ఓటింగ్ పెరగదు. అందువల్ల రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ బెటర్ అయింది కదా పొజిషను. ఇవాళ ఆప్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కాంగ్రెస్ పార్టీ అని చర్చ కూడా జరుగుతుంది కదా. తర్వాత తెలంగాణలో గోల్డెన్ లెగ్ అయింది కదా. మీకు తెలంగాణ వదిలేసి ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా గురించి చర్చ ఎక్కడి? ఆ ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానాలో రాజకీయాలు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? ఆ మాటకొస్తే కేసీఆర్ కలిసిన వాళ్ళందరూ ఓడిపోయారు. శరద్ పవార్ కలిశాడు, ఓడిపోయాడు. ఉద్ధవ్ ఠాక్రే కలిశాడు, ఓడిపోయాడు. మీకు లెక్కదే అరవింద్ కేజ్రీవాల్ వచ్చి భగవత్ మాన్ వచ్చి ఖమ్మంలో బీఆర్ఎస్ మీటింగ్లోనే పాల్గొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. వరుస పెట్టి ఓడిపోతున్నారు కదా మరి. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రగతి భవన్ వచ్చి కేసీఆర్ని కలిశాడు. జగన్ కేసీఆర్ల మైత్రి అందరికీ తెలుసు, ఆయన ఓడిపోయాడు. సో ఇప్పుడు మరి కేసీఆర్తో కలిసిన ప్రతి ఒక్కడు ఓడిపోతున్నాడు. ఇక మిగిలింది ఎవరంటే మమతా బెనర్జీ, లేకపోతే ఇంకా ఒకరిద్దరు మిగులుతారు, స్టాలిన్ అని ఎవరనంటే దానికి ఆన్సర్ ఉంటుందా? అందువల్ల కేసీఆర్ కలవడం వల్ల వాళ్ళు ఓడిపోరు, కేసీఆర్ కలవకపోతే గెలుస్తారా? అందువల్ల రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని అటాక్ చేసడానికి ఇలాంటివి వాడుతూ ఉంటారు. కానీ అది ఫ్యాక్చువల్గా కరెక్ట్ కాదు కదా. రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్. హర్యానాలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఢిల్లీలో కానీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ కాదు కదా. రేపు నిజంగానే మరి రేపు ఎక్కడన్నా గెలిస్తే రేవంత్ రెడ్డి వల్ల గెలిచామన్నావా? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒకడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందా లేదా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయ్యాకనే తెలంగాణలో కాంగ్రెస్ ఫార్చ్యూన్స్ మెరుగయ్యాయి. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ గెలిచిందని అనడం లేదు. కానీ కాంగ్రెస్ గెలుపులో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు కనుకనే ఆయన ముఖ్యమంత్రిని చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. లేకపోతే బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి సీనియర్లు ఉండగా రేవంత్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు చెప్పండి? తెలుగుదేశం నుంచి పార్టీ నుంచి వచ్చిన తన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ముఖ్యమంత్రి చేస్తారు? మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పేరు ఎందుకు సూచిస్తారు? అసలు ఏమో పెద్ద పోటీ కూడా లేదు కదా. 24 గంటల్లో ఈవెన్ కర్ణాటకలోనే వారం రోజులు పట్టింది అనౌన్స్ చేస్తానికి. బీజేపీ లాంటి పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో ముఖ్యమంత్రి ఎంచుకోవడానికి వారం రోజులు తీసుకుంది. ఇప్పుడు ఢిల్లీలో ఇప్పటివరకు సీఎంని ఎంచుకున్నారా? ఎన్నికల ఓటు కౌంటింగ్ జరిగి 8th నాడు జరిగింది. వాళ్ళు 10th వచ్చాం. ఇవాళకి ఇప్పటికి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిందా ఢిల్లీలో? అది కూడా మోదీ వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారు. మీకు కాంగ్రెస్ పార్టీ 24 గంటల్లో తెలంగాణలో ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తుంది. మరి అది ఎలా సాధ్యమైంది? అందువల్ల మనకు రాజకీయాల్లో వెహమా ఎంపీలుగా ఉన్న బట్టి విక్రమార్క, రేవంత్, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులు కదా. నా ముఖ్యమంత్రి అని చెప్పడం లేదా? వీళ్ళందరూ ఎవరు? నేను శాసనమండలిలో 2007లో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చెందిన జూనియర్ సభ్యుడు. సో అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, శ్రీధర్ బాబు మంత్రి,
కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, బట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకరు. మరి ఇప్పుడు ఆ జూనియర్ ఎమ్మెల్సీ కాస్త జూనియర్ ఎమ్మెల్యే కాస్త 2007లో జూనియర్ ఎమ్మెల్సీ, 2009లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మరి వాళ్ళందరూ ఇప్పుడు ఈయన క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు కదా. వీళ్ళంతా హేమాయమి, జూపల్లి కృష్ణారావు మంత్రి, వీళ్ళందరూ మంత్రులే. అప్పుడే మీకు రేవంత్ రెడ్డి ఒక జూనియర్ ఎమ్మెల్సీగా జూనియర్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో వీళ్ళందరూ మంత్రులే కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదా రాజకీయాల్లో? అందువల్ల అది ఎలా సాధ్యమైంది ఐరన్ లెగ్ అయితే? అందువల్ల తెలంగాణలో గోల్డెన్ లెగ్ అయిన వాళ్ళు ఢిల్లీలో, మహారాష్ట్రలో, హర్యానాలో ఐరన్ లెగ్ అవుతారా? అందువల్ల రాజకీయాల్లో తమ ప్రత్యర్థులను అటాక్ చేయడానికి ఎవరైనా వాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ఒక మీమ్ సర్క్యులేట్ చేస్తున్నారు, కేసీఆర్ ఎవరిని కలిస్తే వాళ్ళు ఫినిష్ అయిపోతున్నారని. కేసీఆర్ జగన్ కలిశాడు, ఫినిష్ అయిపోయాడు. కేసీఆర్ కేజ్రీవాల్ని కలిశాడు, ఫినిష్ అయిపోయాడు. కేసీఆర్ శరద్ పవార్ని కలిశాడు, ఫినిష్ అయిపోయారు. కేసీఆర్ ఉద్ధవ్ ఠాక్రేని కలిశారు, ఫినిష్ అయిపోయారు అని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. సో రేపు ఇంకెవరికి నెక్స్ట్ ఎవరు? స్టాలిన్ కలిశారు, ఆయన ఫినిష్ అవుతారా? మమతా బెనర్జీ కలిశాడు, ఆయన ఫినిష్ అవుతారా? విజయన్ కలిసి ఆయన ఫినిష్ అవుతారని మీములు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్క్యులేట్. మీరు చెప్పిన ఈ 4 కూడా వాళ్ళకి కావాల్సినట్టుగా కట్ చేసుకుని మళ్ళీ సర్క్యులేట్ చేస్తారు చూడండి. అంతే కదా, మరి వాళ్ళకి కావాల్సినట్టు ఆల్రెడీ మేము సర్క్యులేట్ అవుతుంది. నిన్ననే చూశాను. మీరు చెప్పిన దానికి ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందువల్ల ఆ మీమ్ సర్క్యులేట్ అవుతుంది ఆల్రెడీ. అందువల్ల ఎవరికి తగ్గట్టుగా వారు డేటాను సెలెక్టివ్గా వాడుకుంటారు అంతే తప్ప రాజకీయాల్లో తమ రాష్ట్రంలో గెలిపించారా లేదా అనేది కీలకమైతే తప్ప ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకో రాష్ట్రంలో పార్టీని గెలిపించలేరు. సాధ్యమయ్యే పనే కాదు. అదే నిజమైతే కర్ణాటకలో సిద్ధరామయ్య వచ్చి తెలంగాణలో గెలిపించాడు కాంగ్రెస్ పార్టీని. సిద్ధరామయ్య ప్రచారం చేశారు ఇక్కడ. తెలంగాణలో కాంగ్రెస్ గెలవడానికి సిద్ధరామయ్య కారణం అని చెప్దామా? తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి ఎవరు కారణం మొదలు చెప్పాలి కదా. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? సో అందువల్ల బీఆర్ఎస్కు పార్లమెంట్లో 0 వచ్చాయి కదా. సో అందువల్ల మరి పార్లమెంట్ ఎందుకు 37% నుంచి 17% ఓటింగ్ ఎందుకు పడిపోయింది? అందువల్ల రాజకీయాల్లో గెలుపు ఓటంలో సహజం. అది బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా గెలుపు ఓటంలో సహజం. గెలిచినప్పుడల్లా గోల్డెన్ లెగ్లు, ఓడిపోయినప్పుడల్లా ఐరన్ లెగ్లు. కారు ఎప్పుడూ ఒకటే లెగ్ ఉంటుంది.